అవుండే ఆగమామ మన గురువుగారు అంత మంచోడే జీడిపప్పు పిస్తా పప్పు వేసి పెంచుతూ ఉన్నాడు. వీడు పెట్టి సెకండ్ గ్రేడ్ జీడిపప్పు అంటే వీడు ఏమైపోతాడు. ఇంతకీ మన గురువుగారు అయితే అంత సీరియస్గా చూసేస్తున్నాడు. ఇండైరెక్ట్గా చాకు మూతలు పెడుతున్నాడు. అర్థమయ్యేలా చెప్పచ్చు కదా మామ. వచ్చేసి సంక్రాంతి కదా, తిథులు నక్షత్రాలు చూసి ఏ కలర్ ఉందో చూసి నిన్ను నన్ను వేస్తాడు. ఇప్పుడు దాకా జీడిపప్పు పిస్తా పప్పు వేసింది పందెల్లో వేయడానిక, ఇంకా పెళ్లి చేసి పిల్లలు పెట్టించడానికి అనుకున్నాను. చాలా సెకలు ఉన్నారా నీక. ఎవరురా నువ్వు? అదే కాదు, మనోడి దగ్గర ముందుకు డబ్బులు లేవనుకో నిన్ను నన్ను అమ్మేస్తాడు. అయ్యపక్కడు వచ్చి నిన్ను నన్ను పంది వేద్దాం అంటే బరిలోకి వదిలేస్తాడు. అలాంటోడు మనోడు దుర్మార్గుడు. చేసినా చేస్తాడులే, అయినా నిన్ను నన్ను బరిలోకి వదిలితే ఇద్దరం పారిపోద్దాలే. అలా చేసామనుకో నిన్ను నన్ను తేడాగా అనుకుని ఇద్దరిని పీకించి అంటేస్తారు. అది నిజమేలే. అప్పుడు ఏం చేయాలి? బరిలోకి దిగిన తర్వాత తమ్ముడు బామద్దని ఉండకూడదు, వేసాడువే. అంటే నా పరిస్థితి. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.